సో ఇక్కడ మన ఏపీలో సింగిల్ గా పోటీ చేసిన జగన్ కూడా సీఎం అయ్యాడు. సో అక్కడ కూడా సింగిల్ గా పోటీ సీఎం అయ్యాడు. దాని గురించి ఏమంటారు? నిజంగా విజయాన్ని గెలవడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఒక సింగిల్ గా పోటీ చేసి అసలు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఏమీ లేక సింగిల్ గా పోటీ చేసి జనాల్లోకి వెళ్ళి గెలవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2-3 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంతవరకు ఏం గెలవలేదంటే ఏం ఎక్స్పీరియన్స్ మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు ఎన్నికలు రాజకీయంలోకి వచ్చి గెలవడం అనేది చాలా ఇది. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్స్ కి ఒక ఇండస్ట్రీకి వచ్చిన హీరోకి అంత సాధ్యం అవుతుందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు వచ్చి జనాల్లో ఉండి అది ఇది నమ్మకం కలిగించి గెలవడం అనేది అన్ని సీట్ల మెజారిటీతో గెలవడం అనేది విజయానికి నిజంగా లైఫ్ లో సక్సెస్ మెట్ అని చెప్పి చెప్తున్నా. సినిమా హిట్ అయినా అంత నేమ్ వస్తుందో తెలియదు, నాకు తెలియదు. కానీ ఏదంటే రాజకీయంలో గెలవడం అనేది నిజంగా ఆయనకు ఒక లైఫ్ ఒక మెట్టు. ఆల్మోస్ట్ జనాల్లోకి సగం వెళ్ళిపోయాడు. కంపల్సరీ నిజంగా అదే సక్సెస్ ని అదే రాజకీయంలోకి వచ్చినప్పుడు గెలిచిన విధంగా జనాలు అయితే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకా ఇంకా 100 రెట్లు సక్సెస్ చేస్తారని చెప్పి ఆయన అభిమానిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి చాలా విధంగా ఎంత రోజులు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ పక్కా పెట్టి మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు ప్రజలు మీకు ఓటేసి గెలిపించడం అంటే నిజంగా మీ మీద ఉన్న నమ్మకమే కాబట్టి ఆయన చక్కగా నిజంగా గెలిపించారు. అందరికీ ఆయన చేసిన ప్రతి ఒక్క అందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సరే ఓడినా గెలిచిన ఒకే నాయకుడుగా నిన్నాడు, ఒక్కడిగానే ఉన్నాడు. ఒకవేళ ఆయన ఓడిపోయినా సరే ఆయన అభిమానిగాని మేము ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు 100% జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన ఉన్నాడు. ఆయన అభిమానిగా మా అన్న పరంగా చెప్తున్నా, జగన్ అన్న వల్లే విజయాన్ని గెలిచాడు. 100% ఎప్పుడైతే విజయన్న ఫోటో లేపాడో అప్పుడే జగన్ అన్న తమ్ముడుగా విజయన్న మిగిలిపోయాడు. ప్రజలు ఉన్నారన్నా, కానీ ఫస్ట్ నమ్ముకున్న జగనన్న ఉన్నాడు కదా, అందులో నెక్స్ట్ తిరుమలకి వెళ్ళింది త్రిష గారు. నిజంగా వెంకటేశ్వర స్వామి దయ వల్లే, ప్రజల దయ వల్ల ఆయన గెలిచాడంటే నిజంగా చాలా అన్ని విచిత్రాలు జరిగిపోతున్నాయి. ఏంటో సినిమా అంతా పుష్ప 2 లాగా అనిపించేసింది. ఆమె కోరడము ఈయన గెలవడము, తిరుమల వెళ్ళడం, అందులో త్రిష పుట్టినరోజు కూడా ఈ రోజే. చాలా చాలా స్పెషల్. ఇంటికే వెళ్ళిందన్నా, ఎందుకలా ఆల్రెడీ విశేషాడు జగన్ అన్న. నా తమ్ముడికి ఇట్లా గెలిచినందుకు ఏ అధికారం అయినా ఫస్ట్ ఇండస్ట్రీలో నుంచి ఇట్లా రాజకీయంలో గెలవడం అనేది నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్పేశాడు జగన్ అన్న. నిజం చెప్తున్నాగా, విజయాన్ని నమ్ముకున్న ఏ నాయకుడైనా ఏ తమ్ముడైనా ఎవరైనా సరే మోసపోరు. చివరికి ప్రజలు కూడా కళ్ళార కట్టినట్లు చూపిస్తున్నాడు కదా. నెక్స్ట్ ఆల్రెడీ ఒక సక్సెస్ అయిపోయాం. నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా 2029 లో సీఎం అయిపోతాడు అంతే. ఎవరన్నా ఇప్పుడున్న 20 years 5 years ఏం చేయలేకపోతున్నారు జనాలు, తెలిసింది కాబట్టి. ఊకన్నా ఉన్నట్టే చేశారు కదా. నేను చెప్తున్నాగా, జగన్ ని నమ్ముకుని ఎవరు అట్లా చేయరు. స్టాలిన్ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జనాలకు తెలుసుకున్నారన్నా, ఎవరైతే చేస్తారు, ఎవరైతే మోసం చేస్తారు, ఎవరైతే అని చెప్పి తెలుసుకున్నారు కదా. ఏపీ ప్రజలకు కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయింది, తెలిసింది. నెక్స్ట్ సెకండ్ మెట్ ఉందంటే జగన్మోహన్ రెడ్డి అంతే. నేలకి ఎట్టు మాట్లాడితే మనిషి ఎట్టు మాట్లాడి వస్తాడన్నా, ఎటు మాట్లాడతా ప్రతిదీ పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడాలంటే ఇండస్ట్రీలో రాజకీయంలో ఉండలేము ఎవడైనా సరే. ఒక ఆడదాన్ని అట్లా నెగిటివ్ గా చేసి మాట్లాడడం ఎందుకు? ఏదన్నా చిన్న మైనస్ పాయింట్ వెళ్తే వాళ్ళు రుద్దుతుంటారు. అది ఉన్నోడిని అడగడు, అధికారంలో ఏం చేస్తున్నాడు వాడిని అడగడు, కానీ లేని వాళ్ళ గురించి మాట్లాడి వస్తారు. అదే అర్థమై సాగదు. అది కంపల్సరీ విజయన్న నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. నీ అభిమానులు ఎప్పటికీ నువ్వు మోసం చేయకు. ఇంకా 100% జనాల నుంచి నువ్వు ఇంకా పాజిటివ్ కోరాలి. మంచి ఏంటి పథకాలు చేసి మంచిగా జగనన్న మిదిలో ఆయన తమ్ముడుగా నిలిచి ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి నిజంగా కోరుకుంటున్నా. కంపల్సరీ నెక్స్ట్ మా వదిన ఎవరు త్రిష వాళ్ళని కోరుకుంటున్నాం అంతే.